మెదక్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారి వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదగా మారడంతో రాకపోకలు కష్టతరమయ్యాయి. రాయనపల్లి గ్రామం నుంచి మక్తా భూపతిపూర్ కు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు కూడా ఈ రహదారినే ఉపయోగిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కుంగిపోవడంతో విద్యార్థులతో పాటు గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే రాయనపల్లి గ్రామ రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను రాయనపల్లి సర్పంచ్ రాజు, గ్రామ పెద్దలు కలిసి కాజాపూర్లని కావేరీ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన పరిశ్రమ యాజమాన్యం మంగళవారం దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టి మురుగు మరియు బురదను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్చింది. దీంతో రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఊరట చెందారు. సమస్యపై వెంటనే స్పందించి రహదారిని బాగు చేసిన కావేరీ స్టీల్ పరిశ్రమ యాజమాన్యానికి రాయనపల్లి గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ పరిశ్రమ చుట్టూ ఉన్న గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లో సైతం ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కావేరీ స్టీల్ పరిశ్రమ ముందు ఉంటుందని యాజమాన్యం తెలిపింది. नहीं जी, वो किसी को ना नहीं बोल सकता ना। आपका डीआरएस हैंड ओवर किया है, कल को अगर आपने दिला लिया मैं तेरे दिन भर वो करते रहेगा। आप या तो बोलिए अपने आदमियों से। एक काम करे, जय माता दी में जा, वहाँ पे वो कसाब है, एक टिपर है, जय माता दी से लोड करके लाओ। और ये अभी जो आदमी तुमको नंबर दिए, मोबाइल दिया ना, कोल हापर पे आ जाना, ये जहाँ बोलेगा वहाँ लाके उसको खाली कर दे। और रात में थोड़ा पानी घुस गया था बारिश का, जहाँ बताएगा ना वो कोल हापर के साइड में डालेगा। इसका भी पूछ ले, है ना? हेलो, हाँ, अरे आ रहा है भैया, आ रहा है, एक ट्रिपल लोड करके आ रहा है। 5 मिनट खड़े, हाँ खड़े रहो भाई, 5 मिनट खड़े रहो, 5 मिनट। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.